మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తండాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తారని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాజశేఖర్ రెడ్డి 10 ఏళ్లు ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ఈ మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్ అన్నారు. రైతులు కేసీఆర్ మోసం చేయరని, అలా చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లేనని తెలిపారు. కారు గుర్తుకే ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పరంగా డిక్లేర్ చేసింది ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 60 ఏళ్ళు కోసపడ్డాం. కరెంటు లేక, నీళ్లు లేక, పెట్టుబడి లేక, ఒడ్లు కొనటోళ్ళు లేక అవస్థపడ్డాం. వీరందరూ రైతులే. రైతులుగా పుట్టిన వాళ్ళు కేసీఆర్ ఒక్కరు కూడా మోసం చేసినా కన్న తల్లికి మోసం చేసినట్టే అవుతుంది. ఒక్కొక్క మోటార్కు ₹1,00,000 ఖర్చు పెడతాడు కరెంట్ మోటార్ సంవత్సరానికి. 8 ఏళ్ల నుంచి 8 లక్షలు ఇచ్చినట్టు మనకి ఇప్పుడు 24 గంటల కరెంటు సంవత్సరానికి ₹1,00,000 వస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఎందుకు దండగా చేస్తాడు, 3 గంటలు ఇస్తే చాలని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. 3 గంటలు ఇస్తే సరిపోతుందా? 10 HP మోటార్ పెట్టాలంట. 10 HP మోటార్ పెడితే సరిపోతుందట. మరి పెట్టుకుంటే ఆయన 3 గంటలు ఇస్తాడట. ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు వాళ్ళ రాష్ట్రాలలో, పరిపాలించే రాష్ట్రాలలో కర్ణాటక 3 గంటలే, ఛత్తీస్గఢ్లో 3 గంటలే, రాజస్థాన్ 4, తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు కొనేది 500 క్వింటాకు నష్టమైన కేసీఆర్ కొంటాడు. ఆయన కాపాడదామా లేదా? దయచేసి ఇన్ని తీర్ల డెవలప్మెంట్ రేపు కూడా ఒక ఆలోచనతో పోతాడు, ఒక విజన్ తోటి పోతాడు కేసీఆర్ గారు. రేపు కూలోళ్ళు ఉన్నారు, మన రైతు బంధు కూడా ఇంకా పెంచాలని 16,000 చేసేటట్టున్నాడు. ఎకరాన 16,000. రైతు బంధుతో పాటు కూలోళ్ళు ఉన్నారు, మా కూలోళ్ళకి ఏం వస్తలేదంటారు. వాళ్ళకు కూడా నెలకు 3,000 ఇచ్చినట్టు చేస్తాను ఆడవాళ్ళకు. మంచిదేనా? పెన్షన్ 2,000 4,000 చేయబోతాడు. 4,000 చేస్తాడు. దొడ్డు బియ్యం తింటలేరా?